సాకరాసుకుంట నుంచి బాగా మన రంగపేట నుంచి మాకు వరద వస్తుంది. మా కాడనే వచ్చి మొత్తం నీళ్ళు వస్తాయంటే ఇక్కడ ఉన్న ఒక పెద్ద మోరి ఇది కూడా కరెక్ట్ నిర్మాణం లేదు. ఆ వాటర్ పైప్ అనేది మొత్తం ఉన్నదే గింతంత ఒక 4 ఫీట్ల 5 ఫీట్ల హైట్ ఉన్నదంటే ఇది ఒక 3 ఫీట్ల పైపు దానికి అడ్డంగా పెట్టి ఉన్నది. ఇళ్ళకెళ్ళి వాటర్ ఫ్లో పోక మళ్ళీ ఇక్కడి నుంచి ఎదురు మాకు తట్టి మొత్తం ఇళ్ళకు నీళ్లు వచ్చి చేరుతున్నాయి. అది క్లియర్ అయ్యేసరికి 1-2 రోజులు మినిమం 2 రోజులు పడుతుంది వరద బాగా అయ్యేసరికి. ఇది కొంచెం అధికారులు కొంచెం దీన్ని పరీక్షించి దీన్ని కొంచెం హైట్ ఆ మోరి ఎంత హైట్ ఉందో అంత హైట్ మీద ఇది పెట్టి ఆ కింద కూడా చెత్త సరిగా తీస్తలేరు. కింద పెద్ద పెద్ద పోట్రాలు ఉన్నాయి. ఇది కూడా అధికారులకు చెప్పినాం. ఆ రౌతులు తీసిన దాఖలాలు ఇంతవరకు కనిపిస్తలేవు. ఆ వాళ్ళ పని చేసుకున్నారు, కాంట్రాక్ట్ పని చేసుకుని వాళ్ళు బిల్లు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. మాకు ఇంతవరకు ఈ సొల్యూషన్ అనేది కరెక్ట్ వాళ్ళు చేయలేదు. మాకు దీంతో కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. దీంతో ఇది కొంచెం పరిశీలించి కొంచెం ఇది తొందరగా దీన్ని పరిశీలించి దీనికి తొందరగా వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. ఆ లోపల ఒకటి వాటర్ పైప్ లైన్ ఉన్నది, అది తీయలేదు. అది తొలగిస్తేనే ఈ నీళ్ళు అనేవి కింద వాటర్ పైప్ లైన్ కనిపిస్తుంది. అది పైప్ లైన్ కు ఆ చెత్త అంతా తట్టి నీళ్ళు ఆగుతాయి. అది హైటు చూడండి. డ్రైనేజ్ సిస్టమ్ అనేది మొత్తం చెత్తతో ఇక్కడ పెరగపోయింది. అదే కొంచెం ఒక 10 నిమిషాలు కనుక వర్షం పడిందంటే ఈ డ్రైనేజ్ మొత్తం ఫిల్గా నిండేసి కంప్లీట్ రోడ్డు మీదకి వచ్చేసి ఇళ్ళకి వచ్చే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. స్థానికులు కూడా మన వెంటే ఉన్నారు. చూడండి, వీటి విషయంపై స్థానిక కార్పొరేషన్ అధికారులకు పలుమార్లు వాళ్ళు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాడు, ఇంతవరకు చర్యలు లేవు. మిగతా కూడా ముందు సకరాసుకుంటకు సంబంధించి డ్రైనేజ్ సంబంధించి కూడా మనం ముందు చూద్దాం. ఇక్కడ పూర్తిగా అసలు డ్రైనేజ్ అంటూనే లేదు. అది లేకపోవడం వల్ల ఇట్లా రోడ్ల మీద నీళ్ళు నిలుస్తున్నాయి. చూడండి, ఇక్కడ కనీసం కాలువ కూడా కట్టిన దాఖలాలు ఏం కనిపించట్లేదు మనకు. ఇది సాకరాసుకుంటా అంటారండి దీన్ని. చూడండి, ఒకప్పుడు ఎంతో విశాలంగా ఉండే సాకరాసుకుంటా అంటే ఆఖరికి ఒక చిన్న కాలువలాగా మారిపోయింది. ప్రభుత్వాలు మారుతానే, అధికారులు మారుతాను, కానీ ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు మాత్రం తీరడం లేదు. ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా, ఎంతమంది మంత్రులు మారినా కూడా ఇక్కడ సమస్యలు ఇక్కడే ఉంటున్నాయి. చిన్న చినుకు పడ్డదంటే ఇళ్ళకి నీళ్ళు వచ్చే పరిస్థితులు ఇక్కడ. మనతో పాటు స్థానికులు ఉన్నారు, వాళ్ళని కూడా ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి కాంపౌండ్ కానీ ఏది లేదు, అసలు పూర్తి దుర్గంధంతో. కొంచెం చినుకు పడ్డదంటే ప్రతి ఇంట్లోకి నీళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ. చూడండి, డంపింగ్ కూడా ఇక్కడే, చెత్త కూడా డంపింగ్ ఇక్కడ జరుగుతుంది. ఈ దుర్గంధం భరించలేక చాలా ఇబ్బందులకు గురవుతుందని చెప్పి స్థానికులు కూడా మనతో చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని కూడా ఇంకా పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు నేను విజువల్ చూపించి మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు స్థానికులు సాకరాసుకుంట హనుమాన్ నగర్కు సంబంధించిన స్థానికులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళకి వర్షాకాలం వచ్చినా, ఎండాకాలం వచ్చినా, ఏ కాలం అయినా కూడా ఇక్కడ వచ్చే వీళ్ళకి ఇబ్బందులు ఏంటి, వీళ్ళకు ఉన్న సమస్యలు ఏంటి అని వాళ్ళని మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నా పేరు సురేందర్ రెడ్డి. నేను ఇక్కడ గత 17-18 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాను. నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా కానుంచి ఈ యొక్క సాగరాసుకుంట పరిస్థితి ఇట్లానే ఉన్నది. మేము ఒక 10 సార్లు మేము వరంగల్ కార్పొరేషన్లో ఒక 10 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క సమస్యల గురించి. కానీ అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, ఇక్కడ ఫిజికల్గా విజిట్ చేస్తాను, కానీ పని మాత్రం ఏం జరగట్లేదు. ఏవో 10 సార్లు పేపర్లలో కూడా వచ్చింది, న్యూస్ పేపర్లలో కూడా చాలా సార్లు వచ్చింది. అవి కూడా ఉన్నాయి నా దగ్గర, అవి కటింగ్స్. కానీ ఏ ఒక్క అధికారి దీని మీద చర్య తీసుకున్న దాఖలాలు లేవు. ఏ ఒక్క ప్రజాప్రతినిధి దీని మీద దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. వస్తాను, చూస్తాను, పోతాను, కానీ ఏం పని మాత్రం ఏం జరగట్లేదు. దీనివల్ల వచ్చిన మీకు ప్రాబ్లం ఏంటి? దీని వలన వర్షం వస్తే మొత్తం ఇళ్లకు నీరు వస్తుంది. ఇది నాలా అనేది అక్కడి వరకు కట్టిళ్ళు, దాన్ని అక్కడ వరకు కట్టి ఆడ అసంపూర్తిగా వదిలేసిళ్ళు. ఆ నీళ్ళని నచ్చి ఈ చెత్త అంతా ఈ విధానంగా తయారైంది. ఈ వైపు నుంచి కూడా ఈ నాలా ఇది ఎక్కడి నుంచి అంటే రంగపేట నుంచి వస్తుంది ఈ నాల. ఇది కూడా ఇక్కడి వరకే కట్టి అసంపూర్తిగా వదిలేసింది. ఇది 10-15 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితులు ఉన్నది. దాన్ని మరమ్మతు చేయాలని మేము 10 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ సైడ్ వాళ్ళు కట్టాలి. ఈ మొన్న రీసెంట్గా గత మన ఎమ్మెల్యే గారికి కూడా దీని గురించి విన్నవించడం జరిగింది. వాళ్ళు కూడా స్వయంగా వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిండ్రు. చేసి కూడా మాకు పని చేస్తామని చెప్పిళ్ళు, కానీ ఇంతవరకు ఎలాంటి పని మాత్రం జరగలేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ స్పందించి మా యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటే బాగుంటుందని మా యొక్క ఆలోచన.
ఇంకొద్ది వర్షం వచ్చినా కూడా ఇంట్లో ఈ సైడ్ కాలువలు కూడా ఇళ్ళలో నీరు చేరుతా ఉన్నది. సైడ్ కాలువలు సరిగా లేవు. ఎవరికి చెప్పినా కూడా వస్తాం చేస్తాం అని చెప్పని ఆఖరికి మున్సిపాలిటీ వాళ్ళకు చెప్పినా కూడా మళ్ళీ వస్తామని చెప్పిపోతాను, అడ్డే పోతాను, మళ్ళీ వచ్చుడు లేదు, చేసుడు లేదు. ఏమన్నా గట్టి అంటే మేము ఈ డివిజన్ కాదు, ఆ డివిజన్ అంటే ఆ డివిజన్ కాదు, ఈ డివిజన్ అని అంటాను. ఇడిదిరి వాళ్ళ కళాయాపడి చేసుకుని పోతాను. మేము దాదాపు 12-13 సంవత్సరాల నుంచి ఇదే కథ చేస్తాను. మేము దాదాపు మున్సిపాలిటీ ఆఫీసర్ల దగ్గర పోయినాం, ప్రతి ఒక్కరి దగ్గర పోయినాం, మేము అప్లికేషన్ పెట్టినాం, వచ్చి చేస్తా అని చెప్పన్నారు. అధికారులు కూడా మాకు ఓట్లు వేసి మేము చేస్తా అన్నారు. మేము ఓట్లు వేసినా, అంత శ్రమపడి ఓట్లు వేయించినా కూడా మా మొక్కను చూసిన దాఖలాలు లేవు. మేము చేసి కష్టపడతానని చేస్తున్నాం, కానీ మాకు చూసిన వాళ్ళు లేరు, మాకు చేసిన వాళ్ళు లేరు. మాకు ఏం కొద్ది వర్షం వచ్చినా కూడా మాకు పిల్లలు స్కూల్ పోయిన పరిస్థితి అయిపోతుంది. ఇది సమస్య. అంటే ఇక్కడ సాకరాసుకుంట కింద ఉన్న హనుమాన్ నగర్లో ఒక సమస్యలు ఇవి. ఏ చిన్న చినుకు పడ్డా కూడా కనీసం రోడ్డు కూడా బంద్ అయ్యే పరిస్థితులు. సాయంత్రం అయిందంటే ఇంటి నిండా దోమలు, దుర్గంధమైన వాసనలు, వర్షం చినుకు పడిందంటే ఇళ్ళకి నీళ్ళు. మా పరిస్థితి ఇప్పుడు 10-15 సంవత్సరాల నుంచి ఈ విధంగా మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్పి స్థానికులు మనతో చెప్పడం జరిగింది. కావున త్వరితగతిన స్థానిక కార్పొరేటర్స్ కావచ్చు, కార్పొరేషన్ అధికారులు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, స్థానిక మంత్రివర్యులు కావచ్చు, వెంటనే దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి హనుమాన్ నగర్ కాలనీ వాసుల తరఫున కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో శివ.